హైదరాబాద్లో రెండో రోజు ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పుష్ప 2 సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. అయితే పుష్ప 2 చిత్ర నిర్మాణంలో సుకుమార్కు షేర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో గచ్చిబౌలిలోని సుకుమార్ నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. అటు ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్వీసీ ఆఫీస్లో సోదాలు నిర్వహించిన అధికారులు భారీ బడ్జెట్ సినిమాలు, ట్యాక్స్ రిటర్న్స్ వీటిపై ఆధారాలు కొనసాగించారు. కీలక డాక్యుమెంట్లను ఐటీ టీం పరిశీలిస్తోంది. అలాగే సినిమాకు పెట్టిన బడ్జెట్పై ఆరా తీస్తున్నారు అధికారులు. పుష్ప 2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంక్ లాకర్లు తెరిపించారు అధికారులు. ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు. రేపు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఏమైనా కొలిక్ వస్తోందా? 2 రోజుల్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉందంటూ ఉన్నారు. ఏంటి, ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా? ప్రముఖ నిర్మాతలే టార్గెట్గా హైదరాబాద్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న తెల్లవారుజామున 6 గంటలకు మొదలైన ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. రేపు కూడా ఐటీ దాడులు అనేవి ఇంకా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఐటీ ఏదైతే బడా బడ్జెట్ మూవీలే టార్గెట్గా ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్తో పాటు దిల్ రాజుకి సంబంధించిన ఎస్వీ బ్యానర్స్, మరోవైపు మ్యాంగోకి సంబంధించిన న్యూస్ ఏజెన్సీకి సంబంధించిన వాటన్నిటిపై కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఐటీ అధికారుల సోదాల్లో కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. నిన్న దిల్ రాజు సంబంధించిన వాళ్ళ సతీమణి తేజస్విని ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించిన క్రమంలో తేజస్విని బ్యాంకు లాకర్ను కూడా ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లి తేజస్వినితో ఓపెన్ చేయించి మరి కీలక పత్రాలు అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే తేజస్వినితో పాటు ఇటు అతనికి సంబంధించిన బ్యాంకు లాకర్లకు సంబంధించి దిల్ రాజు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఐటీ అధికారులు అనేది జనరల్గా కొనసాగుతున్న తనిఖీలే అని కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. మరి ఐటీ అధికారులు ఇప్పటికే కీలకమైన ఆధారాలను, పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇవాళ కూడా ఇంకా ఐటీ అధికారులు రిలేటెడ్ డాక్యుమెంట్స్ దొరకడంతో వాటిపైన ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మైత్రి మూవీ మేకర్కి సంబంధించిన పుష్ప 2 మూవీ భారీ బడ్జెట్తో మూవీ తీయడం, ఆ తర్వాత భారీగా కలెక్షన్ రావడంతో ఆ వ్యవహారాలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులో డబ్బులు ఐటీ కట్టారా, లేకుంటే ఇటు వచ్చిన కలెక్షన్లకు సంబంధించి ఐటీ చెల్లింపులు ఎలా ఉన్నాయన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం వైపు సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సుకుమార్ కూడా ఇందులో పుష్ప 2 మూవీలో షేర్స్ ఉండడంతో సుకుమార్ను కూడా ప్రశ్నించేందుకు గచ్చిబౌలి అతని నివాసానికి కూడా సుకుమార్ ఇంటికి ఐటీ అధికారులు చేరుకున్నారు. సుకుమార్ని కూడా ఒకవైపు ప్రశ్నిస్తూ అతని బ్యాంక్ లాకర్లకు సంబంధించిన వివరాలను కూడా అడిగి ఐటీ అధికారులు అయితే తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొంది. కొద్దిసేపు క్రితమే దిల్లా సంబంధించిన నివాసం వద్ద అన్సారెడ్డి ఇంటి వద్ద కూడా ఇప్పటికే అన్సారెడ్డి కూడా తన నివాసానికి కూడా చేరుకుంది. ఆమె డిజిటల్ లాకర్ను కూడా ఓపెన్ చేయడంతో పాటు మరోవైపు బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అన్సారెడ్డిని ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. హెచ్చుతగ్గులు గుర్తించడంతోనే ప్రస్తుతం ఐటీ అధికారులు రెగ్యులర్ గా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. నిన్న 24 గంటల పైగా అంటే కొనసాగిన ఐటీ సోదాలు ఇంకా రేపు కూడా కొనసాగే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవబడుతున్నాయి. ఐటీ పన్ను చెల్లింపుల్లో హెచ్చుతగ్గుల కారణంగానే ప్రస్తుతం ఐటీ అధికారులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. భారీగా హెచ్చుతగ్గులు గుర్తించిన నేపథ్యంలో ఐటీ అధికారులు జరిమానా విధించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి అధికారికంగా ఐటీ అధికారులు ఒక ప్రకటన కూడా వెలువరించే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఓవరాల్ గా ప్రముఖ నిర్మాతలే టార్గెట్ గా ప్రస్తుతం హైదరాబాద్ లో ఐటీ దాడులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హరీష్, మరోవైపు ఎస్వీసీ సంస్థకు సంబంధించి దిల్ రాజు సంబంధించి చూసినట్లయితే 2 సినిమాలు వచ్చాయి. ఒకటైతే కొద్దిగా నార్మల్ టాక్ వచ్చినా కూడా ఇంకోటి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దానికి సంబంధించి ఎటువంటి సోదాలు జరిగే అవకాశం ఉంది? ఎటువంటి విషయాలు దానికి సంబంధించి ఐటీ అధికారులు శోధిస్తూ ఉన్నారు? దిల్ రాజు సంబంధించిన సినిమాలకు సంబంధించి చూసుకుంటే గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పటికే భారీ బడ్జెట్తో ఈ మూవీ నిర్మించారు. ఇందులో ఏదైతే గేమ్ చేంజర్ మూవీకి భారీగా బడ్జెట్ కేటాయించడంతో బడ్జెట్ కేటాయించడానికి సంబంధించి ఒక్కరే ఫైనాన్షియల్గా ఉన్నారా, మరి ఇంకా మిగతా వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతం బడ్జెట్ కేటాయించడానికి సంబంధించిన పన్నుల వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుతం తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎస్వీసీ బ్యానర్స్ మీద ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి ఈ ఎస్వీసీ బ్యానర్లో ఎవరెవరు షేర్స్ ఉన్నాయి, ఎవరెవరు ఐటీకి సంబంధించిన హెచ్చుతగ్గులపై
ప్రస్తుతం అయితే పూర్తిస్థాయిలో ఐటీ అధికారులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఇప్పటికే 2021 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు గత 4 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్లను కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఐటీ అధికారుల తనిఖీలో కీలకమైన హెచ్చుతగ్గులను గుర్తించడంతో ఐటీ పన్ను ఎగవేతలకు సంబంధించి కీలకమైన అంశాలను గుర్తించడంతోనే దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ కావచ్చు, రిలేటెడ్ సంబంధించిన ట్రాన్సాక్షన్ కాపీలు ఆధారంగా ప్రస్తుతం అయితే ఐటీ అధికారులు అయితే ఇంకా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. మరి ఇవాళ సాయంత్రం ముగిసాయా, రేపు కూడా కొనసాగుతాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. హరీష్. రైట్ అమర్, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాల విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లక్ష్మణ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉపాధ్యాయుడిని చితకబాది గదిలో బంధించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఉపాధ్యాయుడు లక్ష్మణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఆ పిల్లలు ఇంటి ముందు అట్లా చేసినాడట. అందుకోసం పిల్లలేదో కానీ తల్లిదండ్రులకు చెప్పినందుకు మేము ఫోన్ చేసుకున్నాం. మొత్తం టీచర్ వద్దు సార్ వద్దు అని. కర్నూలులో జరుగుతున్న ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ లైవ్లో అందిస్తారు. హరి, ఏ విధంగా జరుగుతోంది? పోలీసులు ఏమైనా ప్రాథమికంగా విషయాలు గుర్తించారా? ఈ ఆరోపణలలో నిజమెంతుంది? ఏ సమాచారం ఉంది మీ దగ్గర ఇప్పుడు? హరీష్, కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వెంకటగిరి గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులకు చక్కనైన విద్యా బుద్ధులు నేర్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి కొందరు ఉపాధ్యాయులు ఈ రకమైనటువంటి ప్రవర్తన వల్ల యావత్ ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చే విధంగా ఉందని చెప్పేసి కూడా ఆ గ్రామస్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత 6 నెలల నుండి కూడా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ 2 సార్లు దీనికి సంబంధించి తాము ఉపాధ్యాయుడిని హెచ్చరించాము, అయినా కూడా వినకుండా మళ్లీ చర్యకు పాల్పడడంతో విధిలేని పరిస్థితుల్లో తాము ఆయనకు దేహశుద్ధి చేసి ఒక గదిలో బంధించడం జరిగిందని చెప్పేసి కూడా గ్రామస్తులు వివరణ ఇస్తున్నారు. అయితే వెంకటగిరిలో ఇది ప్రాథమిక పాఠశాల 6th క్లాస్ వరకు ఉంటుంది. ఈ యాక్చువల్ గా 2 టీచర్స్ ఉంటారు ఇక్కడ. ఒక ఈయనతో పాటు మరొక లేడీ టీచర్ కూడా ఉంటుంది. అయితే లేడీ టీచర్ ఈ రోజు సెలవు కావడంతో ఒక 5-6 మంది విద్యార్థినులపై చెప్పడానికి కూడా వీలు లేని విధంగా ఆయన లైంగిక దాడి చేసినట్లుగా కూడా మనకు గ్రామస్తుల నుంచి సమాచారం అందుతోంది. ప్రధానంగా విద్యార్థులను అంటే గురువు తమ పిల్లల మాదిరిగా చూసుకోవాల్సి ఉంటుంది. తమ ఇంట్లో ఆడపిల్లల్ని ఏ రకంగా చూసుకుంటారో, మగపిల్లల్ని ఏ రకంగా చూసుకుంటారో, తమ కొడుకు కూతుర్ని ఆ రకంగా కూడా ఆ విద్యార్థులను గురువులు చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ దృష్టితో కాక ఒక కామాంధుడిగా, ఒక కీచకునిగా వ్యవహరించినటువంటి తీరు ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిచివేసింది. విద్యార్థినుల పట్ల తాకరాని చోట తాకుతూ చేయకూడని పనులు చేయడంతో ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా ఈ రోజు 2వ టీచరు సెలవు పెట్టి రాకపోవడంతో ఆయన ఈ పనికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది. వెంటనే విద్యార్థులు ఏడ్చుకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఒక్కసారిగా వారందరూ పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. వెంటనే అంటే అది మరింతగా ముదిరే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే పోలీసు ఉమెన్ ఉంటుందో, మహిళా పోలీసు ఉంటుందో, ఆమె సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే ఉపాధ్యాయుని ఒక రూమ్ లో వేసేసి పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు దీనిపై కూడా ప్రాథమికంగా విచారణ అయితే ప్రారంభించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు ఇచ్చేటటువంటి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకొనున్నారు. మరోవైపు ఖచ్చితంగా ఇతన్ని సస్పెండ్ చేయాలని, విధుల నుంచి తొలగించాలని, లేకపోతే ఆ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులందరూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ హరికిషన్.
తెలంగాణ రైజింగ్లో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతోంది. అర్బన్ మొబిలిటీపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి 4 ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ను భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దుతామని, ప్రపంచంలోనే ఉత్తమ రవాణా వ్యవస్థ కలిగిన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామనే లక్ష్యమన్నారు సీఎం రేవంత్. ఫాస్టెస్ట్, గ్రీనెస్ట్, లోయెస్ట్ కాస్ట్ అనే తమ లక్ష్య సాధనకు మార్గదర్శకాలన్న సీఎం రవాణా చౌకదనం, స్థిరత్వం, వేగం నగరాలకు భవిష్యత్ అని చెప్పారు. Besides infrastructure and sustainability, I also have to think of access. Lots of people may not have money for rail or bus. My government has given free bus travel to around 20 million women. Empowerment of women, empowerment of marginal people through mobility is a big achievement for my government. We are building a new future city, a net zero city. We want to build the world's best mobility options in this city. Finally, we want to move our people fast. We want to move people at very low cost. We want to move people in a sustainable way. I want investments to help build urban mobility infrastructure to move more than 40 million people across Telangana. My 3 words: fastest, greenest, lowest cost. Thank you one and all. Thank you. తెలంగాణ ప్రభుత్వంతో మెగా ఇంజనీరింగ్ కంపెనీ 3 కీలక ఒప్పందాలు చేసుకుంది. తెలంగాణలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుకు 11,000 కోట్ల రూపాయల ప్రతిపాదిత పెట్టుబడులకు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డితో ఎంఓయూపై సంతకాలు చేశారు. నిర్మాణ దశలో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు, కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత అదనంగా మరో 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు మెగా కంపెనీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అంతటా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టును స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూపై సంతకాలు చేశాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రదేశాలలో 100 ఎంవీహెచ్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను ఈ కంపెనీ అభివృద్ధి చేస్తుంది. దీనికి 3,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని వెచ్చించనుంది. దీంతో 2 ఏళ్లలో 1000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 3,000 మందికి పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ నిర్వహణలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 లక్ష్య సాధనలో పాలు పంచుకునేందుకు ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు మెగా కంపెనీ అధినేత ప్రకటించారు. పర్యాటక రంగంలోనూ పెట్టుబడులకు మెగా కంపెనీ ముందడుగు వేసింది. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు మెగా కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో ఈ రిసార్ట్ను అభివృద్ధి చేసేందుకు 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే దాదాపు 2,000 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించనున్నారు. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సిఎల్ హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించనుంది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్లో హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ సీఈఓ ఎండి విజయ్ కుమార్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో ఏర్పాటు కానున్న హెచ్సిఎల్ కొత్త సెంటర్లో లైఫ్ సైన్స్, ఫైనాన్షియల్ సెక్టార్లకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అత్యాధునిక క్లౌడ్ ఆర్కిటెక్చరల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్స్లను అందించనుంది. ఈ కొత్త సెంటర్ ఏర్పాటు ద్వారా 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ప్రపంచంలో ఐటీ హబ్గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అభిప్రాయపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే నెలలో హెచ్సిఎల్ కొత్త సెంటర్ను ప్రారంభించాలని ఆయన ఆహ్వానించారు. దావో సెంటర్లో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలో మరో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు జరిగాయి.
హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్కు తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్ ఎస్ సంస్థ ఎంఓ చేసుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 3600 మంది ఉద్యోగులకు అవకాశాలు దక్కనున్నాయి. ఈ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆర్బిటరీలో డేటా సెంటర్ ఏర్పాటుకు మరో మైలురాయిగా నిలవనుందన్నారు. ఐటీ సేవల సామర్థ్యం పెరగనుందని, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని చెప్పారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ధి చెందుతాయని కంట్రోల్ ఎస్ సీఈఓ శ్రీధర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు ఆయన. తెలంగాణ సర్కార్పై ప్రజా తిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు వెక్కిరించారు. గ్యారంటీలు, గారడీలపై జనగర్జన పేరుతో జనగర్జన షురూ అయిందని, అసమర్థ ముఖ్యమంత్రి అసలు స్వరూపం బట్టబయలైందని, ఇక కాలయాపనతో కాలం సాగదీతను ఆపేసి అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చేయకూడదని అన్నారు. దరఖాస్తులు దందాల నడుమ ఆగ్రహ జ్వాల ఇక అలజడికి హెచ్చరించిందని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో అసువులు బాసిన జవాన్ కశ్మీర్ పార్థివ దేహాన్ని అనిత స్వగ్రామం చిత్తూరు జిల్లా బంగారుపాళ్లెం మండలం ఎగువ రాగిమాను పెంటకు తరలించారు. కార్తీక్ భౌతిక కాయం చూసి ఒక్కసారిగా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నంద్యాలలో యథేచ్ఛగా నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాండురంగాపురంలో 100 ఎకరాల్లో మొక్కజొన్నకు తెగులు పట్టింది. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని విజయలక్ష్మి సీడ్ షాప్ నుంచి రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. అయితే తమకు నకిలీ మొక్కజొన్న విత్తనాలు అంటగట్టారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయలక్ష్మి సీడ్స్ కంపెనీ లైసెన్స్ రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పాండురంగాపురం రైతు సోదరులు రబీ పంటగా మొక్కజొన్న వేసుకోవడం జరిగింది. ఆ మొక్కజొన్నలో వచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సీడ్ విత్తన చట్ట ప్రకారంగా ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ ఏఓ గారు చేసిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకొని ఆ డీటెయిల్ ఇన్స్పెక్షన్ కోసమని సైంటిస్టులకు రెఫర్ చేశాం. ఆ సైంటిస్టులకు రెఫర్ చేసిన మేరకు కంపెనీ వారి ఆధ్వర్యంలోనూ అదేవిధంగా రైతుల యొక్క సమక్షంలో మీడియా ముందు ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ డీటెయిల్గా చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు పరిశీలన మేరకు వారు ఏం పరిశీలించారు అనేది డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా మనం రాబోయేటువంటి ఆ రిపోర్ట్ను ఆధారం చేసుకొని మనం ఏం చేపట్టాలనేది చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క టాస్క్ని మన శాస్త్రవేత్తలు ఆర్ఆర్ఎస్ నంద్యాల వారి ముగ్గురు రావడం జరిగింది. ఎంటోమాలజీ, పెథాలజీ, తర్వాత అగ్రానమీ శాస్త్రవేత్తలు రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా మనం ఏం చేద్దాం అనేది డిపార్ట్మెంట్ యాక్షన్ ఉంటుంది. తర్వాత ఆ వచ్చిన రిపోర్టుని బట్టి కూడా రైతు సోదరులు వారికి మరి ఉన్నటువంటి పరిధిలో కన్జ్యూమర్ ఫోరం ఉంది, తర్వాత మిగతా పరిస్థితులు అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా ముందుకు సాగాలనే విషయాన్ని తర్వాత తదుపరి రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం వివరంగా వారికి అందజేయడం జరుగుతుంది, రైతులకు అందజేయడం జరుగుతుంది.
టీఏఓ సార్ దగ్గర నుండి మన ఏరియా సార్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. 4 రైతులు ఇక్కడ పాండ్రంగాపురంలో ఈ మెయిజ్ సీడ్ లో డ్యామేజ్ ఉంది ఫీల్డ్ లో, ఒకసారి వెళ్ళి చూసేసి రమ్మని చెప్పారు. 6 ఎకరాలు ఉంది ఫీల్డ్ అయితే ఇక్కడ చూసాము. అంతా CMH 157 అనే వెరైటీ, ఈ హైబ్రిడ్ విజయలక్ష్మి సీడ్స్ నుండి తీసుకున్నారు రైతులు. మొత్తం 4 రైతులు ఇచ్చింది మొత్తం పొలాలు కూడా చూసాము, దాంట్లో డేటాలు తీసుకున్నాము. మన ఫార్మర్స్ ఎక్కడైతే చూపించారో అక్కడే వెళ్ళి మేము డేటా తీసుకొని కాప్స్ కూడా ఎక్కడెక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో అవి తీసుకున్నాము. దీని రిపోర్ట్ వచ్చేసి మేము ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దాని లెంత్ విడ్త్ ఇంకా ఎంత ఉంది అంత డేటా అంతా తీసుకొని దీనిపైన రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మాకు తెలుస్తుంది ఒకసారి కాప్స్ చూసిన తర్వాత. ఫీల్డ్ లో అయితే మొత్తం రైతులకి ఏది డౌట్ లేకుండా వాళ్ళు ఏది చెప్తే ఎక్కడ చూపిస్తే అక్కడే మేమైతే మొత్తం శాంపుల్స్ అన్ని తీసుకొని రెప్లికేషన్ వైజ్ గా శాంపుల్స్ 5 into 5 meters స్క్వేర్ లో ర్యాండమ్ శాంపుల్స్ తీసుకున్నాము. ఎక్కడ డ్యామేజ్ అయితే అక్కడే, ఎక్కడ మంచిదైతే అక్కడే అని తీసుకోకుండా ర్యాండమ్ శాంపుల్స్ తీసుకొని దానిపైనే డేటా ఇస్తాము. ఈ నకిలీ విత్తనాలకు సంబంధించి అధికారులు ఏ విధంగా ఎంక్వైరీ చేస్తున్నారు, ఇట్లాంటి విషయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ లైన్లో అందిస్తారు. హరికిషన్, ఏ విధంగా ఉంది? శాంపుల్స్ సేకరించామంటూ ఉన్నారు, ఏమైనా పురోగతి వచ్చిందా? దీంట్లో ఏ ల్యాబ్స్కి పంపించారు? ఎప్పటి వరకు దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది? హరీష్, ఇది మాత్రం అధికారుల పర్యవేక్షణ లోపమైన మాత్రం ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే అధికారుల పర్యవేక్షణ లోపం అన్నదాతలకు శాపంగా మారుతోంది. ఇప్పటికే పలు సందర్భాలలో నకిలీ విత్తనాల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నదాత. విత్తనాలు వేసిన తర్వాత మంచిగా పంట అయితే వస్తుంది, కానీ చేతికి వచ్చేసరికి మాత్రము ఏమీ ఉండదు. పూర్తిగా ఇప్పుడు మనం విజువల్స్ లో ఏ రకంగా మొక్కజొన్న కనిపిస్తుందో ఆ రకంగానే ఉన్నాయి. దాని మీద గతంలో ఎన్నో సార్లు కూడా కంప్లైంట్ చేసినా కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రమే తీసుకున్నారు, కానీ ఆ శాశ్వత చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్ముతున్నారో వారంతా కూడా భయం లేకుండా యథేచ్ఛగా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం పాండురంగాపురం అనేటటువంటి గ్రామం ఇది ఆదర్శ గ్రామంగా ఎంపికైనటువంటి గ్రామము. ఇక్కడ అత్యధిక దిగుబడి సాధించినటువంటి గ్రామంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సేద్యం చేసేటటువంటి వ్యక్తి కాబట్టి సేద్యంలో పంటలు పండించడంలో వీరికి ప్రత్యేకమైనటువంటి మెలకువలు ఉన్నాయి. వీరి దగ్గరికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రైతులు మెలకువలు తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేసిన సందర్భాలు ఎన్నో కూడా ఉన్నాయి. సో అటువంటి గ్రామంలో అంటే సారవంతమైనటువంటి భూములు, అలాగే ఏదైతే సేంద్రియ పద్ధతుల ద్వారా పెంచొచ్చో వీటన్నిటిలో కూడా తర్ఫీదు తీసుకున్నారు. వీరికి తెలిసింది కూడా ఇతరులకు నేర్పిస్తుంటారు. సో అటువంటి ఈ గ్రామంలో ప్రస్తుత దుస్థితి నెలకొంది. ఒక్కసారిగా కూడా రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100 ఎకరాల్లో పండిస్తే కనీసం 10 క్వింటాల దిగుబడి కూడా తమకు రాలేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తామంతా కూడా ఈ నంద్యాల బస్టాండ్ వద్ద ఉన్నటువంటి విజయలక్ష్మి సీడ్స్ దుకాణంలో తీసుకున్నామో ఆ దుకాణం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని, అలాగే తమ పంటకు అయినటువంటి పెట్టుబడి మొత్తం కూడా వారి ద్వారానే ఇప్పించాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ దుకాణంలో CMH 157 రకానికి చెందినటువంటి మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశామని, వాటికి సంబంధించినటువంటి రసీదులతో సహా వీళ్ళు అధికారులకు కంప్లైంట్ చేశారు. దీని మీద పూర్తి స్థాయిలో అధికారులు ఎంక్వైరీ చేయాలని, తమకు న్యాయం చేయాలని, అలా కాని పక్షంలో ఖచ్చితంగా ఆందోళన బాట పడతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కలెక్టర్ తో పాటు అందరికీ కూడా కంప్లైంట్ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఆ గ్రీవెన్స్ లో ఫిర్యాదు కూడా చేశారు, ఆందోళన కూడా చేశారు. అయితే ఇది కేవలం ఇంతటితో వదిలిపెట్టకుండా తమకు ఏదైతే ఇప్పటికే అప్పులు చేసుకుని తీవ్రంగా నష్టపోతున్నామని, ఆత్మహత్యల వైపు అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని, ఇప్పుడే యువత సైతం కూడా పంటల వైపు మొగ్గు చూపుతున్నారని, సేంద్రియ పద్ధతుల్లో పూర్తిగా పండించేందుకు వస్తున్నటువంటి తరుణంలో తాజాగా ఈ సీడ్ కంపెనీ వాళ్ళు తమ ధన దాహానికి రైతన్నలను బలి చేస్తున్నారని, కేవలం నకిలీ విత్తనాలకి డబ్బు అధికంగా సంపాదన కోసం నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ విజయలక్ష్మి సీడ్స్ వాళ్ళు తమకు ఈ రకమైనటువంటి విత్తనాలు ఇచ్చారని, తామంతా కూడా పెట్టుబడులు పెట్టి అనేక శ్రమ కోర్చి పంట బాగా పెరిగిందని, కానీ దిగుబడి విషయానికి వచ్చేసరికి కంప్లీట్ గా ఏమీ మిగలలేదని చెప్పేసి, సో ఇప్పుడు తాము చేసిన అప్పులు ఎలా తీర్చాలని చెప్పేసి కూడా రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ ఏదైతే విజయలక్ష్మి సీడ్స్ నుంచి తమకు పూర్తిగా నష్టపరిహారం అందించాలని, లేకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హరీష్. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.
ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.